హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పల్లవి తనని చంపాలని చూసిందని రౌడీ ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న చక్రధర్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అవని మంచితనాన్ని తెలుసుకుంటాడు చక్రధర్. అయితే ఇక అవనిని తన కూతురుగా ఒప్పుకోవాలని ఇక బయలుదేరుతాడు. అలా బయలుదేరుతున్న చక్రధర్కి ఇక పల్లవి అయితే ఎదురుపడుతుంది. ఇక పల్లవితో అంటూ ఉంటాడు చక్రధర్, నేను మీనాక్షి భర్తనని అవని కన్న తండ్రినని ఒప్పుకోవాలని నిర్ణయించుకున్నాను అనేసరికి పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు డాడీ ఇలా చేస్తున్నారు మీరు? అంటే అమ్మకి నాకు అన్యాయం చేస్తారా అని అడుగుతూ ఉంటే మరి వాళ్ళు కూడా అన్యాయం అయిపోతున్నారు కదమ్మా. ఇప్పటి వరకు నేను ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడే తెలిసొచ్చింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను, వెళ్తున్నాను అని అంటూ చక్రధర్ అయితే ఇక బయలుదేరుతూ ఉంటాడు. చక్రధర్ బయలుదేరేటప్పుడు నేను మీనాక్షి దగ్గరికి వెళ్ళాలి, మీనాక్షి ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అది కాదు డాడ్, ఒకసారి ఆలోచించుకోండి అని పల్లవి అంటూ ఉంటుంది. ఇక ఆలోచించుకునేది ఏమీ లేదు పల్లవి, నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటాడు. సరే డాడ్, పలానా చోట మీనాక్షి ఉంది, వెళ్ళండి అని అంటూ ఉంటుంది పల్లవి. అలా అన్న తర్వాత ఇక పల్లవి అయితే, డాడ్ మీరు మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు కదా, అదే మీరు నిజాన్ని బయట పెడితే అది నిజమని అందరూ కూడా ఒప్పుకుంటారు. మీరు నిజాన్ని బయట పెట్టకపోతే అది అబద్ధంగానే ఉండిపోతుంది. అందుకని ఇప్పుడు నేను మిమ్మల్ని చంపక తప్పడం లేదు. మీరు దూరం అయితే తప్ప అవనికి బుద్ధి రాదు అని అంటూ ఉంటే ఆమె అప్పుడే పల్లవి అయితే ఫోన్ తీసుకొని రౌడీకి అయితే ఫోన్ చేస్తుంది. రౌడీకి ఫోన్ చేసి ఫలానా చోటుకి నేను ఫోటోలో పంపించిన వ్యక్తి వస్తున్నాడు, అతన్ని నువ్వు లేపేసేయాలి అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని అప్పుడే ఒక్కసారి రౌడీ అయితే, మేడం ఈయన మొన్న ఈ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాడు, మన ఈయన ఫోటోనే కదా పెట్టారు అని అతను అంటూ ఉంటే, అయితే మా డాడ్ ఆ రోజు తన ఫోటోనే మర్చిపోయి పెట్టినట్టున్నారు. సరే ఈసారి మాత్రం ఇతను తప్పించుకోకూడదు అని అంటూ ఉంటుంది పల్లవి. తర్వాత సారీ డాడ్, ఇక నేను అవని చేతిలో ఓడిపోను అని అంటూ పల్లవి అయితే ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక చక్రధర్ అయితే మీనాక్షి దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక చక్రధర్ మీనాక్షి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు, నన్ను క్షమించు మీనాక్షి, ఇన్ని రోజులు నీ విషయంలో చాలా తప్పు చేశాను. ఇప్పుడే అందరి ముందు నువ్వు నా భార్యవని, అవని భర్తలు నా పిల్లలని చెప్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మీనాక్షి అయితే ఏవండి అని అంటూ ఉంటుంది. పద మీనాక్షి వెళ్దామని ఇక మీనాక్షి కట్లు విప్పేసి ఇక తీసుకువెళ్తూ ఉండగా అప్పుడే ఇక రౌడీ అయితే చక్రధర్ మీద దాడి చేయబోతూ ఉంటాడు. అలా దాడి చేయబోతూ ఉండగా అప్పుడే మీనాక్షి అయితే అడ్డుకుంటుంది. రే ఏంట్రా ఇదంతా, ఎందుకు నువ్వు ఆయన్ని కొడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే ఇక రౌడీని చితకబాతాడు. ఎవరు నన్ను చంపమని చెప్పింది? నన్ను చంపమన్నారా, మీనాక్షిని చంపమన్నారా, చెప్పరా అని అడుగుతూ ఉంటే, సార్ అది అని తడబడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అతని ఫోన్కి అయితే ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో ఇక అతని దగ్గర ఉన్న ఫోన్ని లాక్కొని చక్రధర్ అయితే చెవి దగ్గర పెట్టుకుంటాడు. ఏంటి అక్కడికి మా డాడీ వచ్చాడా, చంపేశావా అని అంటూ ఉంటుంది పల్లవి. ఒక్కసారి చక్రధర్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక రౌడీని అక్కడే వదిలేసి ఇక చక్రధర్ అయితే పల్లవి చేసిన కుట్రని తెలుసుకొని చాలా కోపంగా వస్తూ ఉంటాడు. పల్లవి ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు మీనాక్షి. ఇన్ని రోజులు నిన్ను అవనిని చంపాలని చూశాను, కానీ అవని నా ప్రాణాల్ని కాపాడింది. పల్లవి గురించి నేను ఎంతో చేశాను, కానీ పల్లవి కూడా ఈరోజు నన్ను చంపాలని చూసింది. పల్లవికి అవనికి ఎంత తేడా ఉందో అని చక్రధర్ అంటూ ఉంటాడు. ఇంతలో ఇక పల్లవి అటు ఇటు టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటుంది. గుళ్ళో కళ్ళు తిరిగి పడిపోయిన అవనిని ఇంటికైతే తీసుకొస్తాడు. అక్షయ్ అయితే అలా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక అక్షయ్ అయితే అంటూ ఉంటాడు, గుడిలో అవని కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా, వాళ్ళ అమ్మ కోసం ఏమీ తినకుండా ప్రదక్షిణలు చేసేసరికి తను కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది.
అక్కడే ఉన్న పార్వతి అయితే ఈలోగా పల్లవి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక పల్లవిని చూసిన కమల్ ఏంటి అటు ఇటు తిరుగుతున్నావో అని అడుగుతూ ఉంటాడు. ఇంతలో చక్రధర్ అయితే మీనాక్షిని తీసుకొని వస్తూ ఉంటాడు. చక్రధర్ మీనాక్షిని తీసుకొని రావడం చూసి పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి డాడ్, మీనాక్షిని తీసుకొచ్చేస్తున్నారు అని అనుకుంటూ ఇక కంగారు పడిపోతూ ఉంటుంది. అవని అటు చూడు అని అంటూ ఉంటాడు అక్షయ్. అప్పుడే చక్రధర్ మీనాక్షి కలిసి రావడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో రాజేశ్వరి కూడా అక్కడికి వస్తుంది. ఏంటండి, ఏం జరిగింది? ఈ మీనాక్షిని మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని రాజేశ్వరి అడుగుతూ ఉంటుంది. పద రాజేశ్వరి లోపలికి అని అంటూ ఉంటాడు చక్రధర్. అప్పుడే ఇక చక్రధర్ అయితే మీరందరికీ కూడా ఆశ్చర్యంగా ఉండొచ్చు, నేను మీనాక్షిని తీసుకొస్తున్నానని. మీనాక్షిని కిడ్నాప్ చేసి చంపాలని చూసింది నా కూతురు పల్లవి అని నిజాన్ని బయట పెడతాడు. అంతేకాదు రాజేంద్ర ప్రసాద్ బావగారిని పైనుంచి తోసేసి చంపాలని చూసింది కూడా నా కూతురు పల్లవియే. నా కూతురు ఇలా తయారవడానికి కారణం నేనే. ఈ కుటుంబం మీద నా కూతురు పగ పెంచుకునేలాగా తయారు చేసింది నేనే. కానీ చివరికి నా కూతురు చేతిలో నేనే చంపబడబోయాను అని అంటూ ఉంటాడు. ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఏంటండి మీరు మాట్లాడేది? పల్లవి మిమ్మల్ని చంపాలని చూసిందా? అవును, నన్ను పల్లవి చంపాలని చూసింది అని అనగానే డాడ్ అని అంటూ ఉంటుంది పల్లవి. ఆగమ్మా చెప్తాను, ఎందుకు చంపాలని చూసింది అని అడుగుతూ ఉంటుంది రాజేశ్వరి. అప్పుడే నేను నిజాన్ని బయట పెడతానని భయంతో నన్ను కూడా చంపాలని చూసింది అని అనగానే నిజమా, ఏంటా నిజం అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. ఇన్ని రోజులు కూడా అసలు అవనికి కన్న తండ్రి ఉన్నాడా లేదా, మీనాక్షి భర్త ఎవరు అని 10 మంది 10 రకాలుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు చెప్తున్నాను వినండి, మీనాక్షికి నేనే భర్తని, తను నా భార్య అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అవని భరత్లు నా పిల్లలు. ఈ నిజాన్ని నేను బయట పెడితే ఎక్కడ తనకి ఆస్తి రాదేమో అని పల్లవి చివరికి నన్ను కూడా చంపాలని చూసింది. పల్లవి, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. అవని ఎన్నోసార్లు అవని మీద నేను దాడి చేసి తన జీవితాన్ని నాశనం చేయాలని చూశాను. కానీ తను నన్ను కాపాడింది. ప్రాణం పోతుంటే బ్లడ్ ఇచ్చి నన్ను రక్షించింది. నేను మిమ్మల్ని చంపాలనుకోవడం లేదు, మా అమ్మకి భర్తగా గుర్తింపు కావాలనుకుంటున్నాను అంది. అందుకని ఇప్పటికి కూడా నేను మారకపోతే ఇక మనిషి జన్మెత్తే అనవసరం అని నిజాల్ని బయట పెడతాడు చక్రధర్. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.